శ్రీమాత్రే నమః. నా సౌందర్యలహరి ప్రపంచానికి స్వాగతం అండి. అమ్మవారిని ఆరాధించే వాళ్ళకి, అమ్మవారంటే బాగా ఇష్టపడే వాళ్ళకి అమ్మవారు ఎలా ఉంటారు అని అనిపిస్తుంది కదా. మనం గుళ్ళకి వెళ్ళినప్పుడు అమ్మవారిని చూస్తాము అక్కడ. సపోజ్ ఇప్పుడు నేను నిమిషాంబిక అమ్మవారి టెంపుల్కి కానీ, మా ఇంటి దగ్గర ఉన్న గ్రామదేవత టెంపుల్కి కానీ వెళ్ళినప్పుడు అమ్మవారు ఇలాగే ఉన్నారు కదా అని నేను చూస్తూ ఉంటానన్నమాట. ఎంత అందంగా ఉన్నావు అమ్మ, ఎంత జీవకళ ఉట్టి పడుతుంది, ఎంత బాగా అనిపిస్తున్నావు, ఇలాగే ఉంటావా లేకపోతే ఇంకో రూపంలో ఉంటావా, ఇలాగే మీ అందరికీ అనిపిస్తుంది కదా. అమ్మవారు మనం గుళ్ళో చూసిన రూపంలో ఉంటారా, మళ్ళీ నార్మల్గా మానవ దేహంతో ఉన్నట్లు ఏ రూపంలో ఉంటారు అని అందరికీ ఆలోచన అనిపిస్తుంది కదా. అయితే ఆవిడ ప్రకృతిని సృష్టించారు కదా. ప్రకృతిలో అందమైనవి ఏమిటి? పక్షులు, పువ్వులు, చెట్లు, పచ్చదనం, ఇంకా ఆకాశం, ఇట్లా ప్రకృతికి సంబంధించిన సీతాకోక చిలుకలు, పావురాలు, ఇవన్నీ ప్రకృతికి సంబంధించినవి కదా. ఎంత అందంగా అమ్మవారు సృష్టించారు. మరి అంత అందమైన అందాన్ని సృష్టించిన ఆవిడ, అంత సౌందర్యాన్ని సృష్టించిన ఆవిడ సౌందర్యలహరి అంటే, మరి ఆ సౌందర్యాన్ని సృష్టించిన ఆవిడ ఇంకెంత సౌందర్యంగా ఉంటుంది. అది నా మనసుకు అనిపించింది. సౌందర్యాన్ని సృష్టించిన ఆవిడ ఇంకెంత సౌందర్యంగా ఉంటుంది. మన ఊహకి, మన మాటలకి, మన భావాలకి మనం అసలు అర్హులమైన ఆ అందాన్ని చూడగలమా, కనీసం భావించగలమా? భావిస్తే కూడా అమ్మవారు ఎంత సౌందర్యంగా ఉంటారో ఆలోచిస్తే మాత్రం అదే అనిపిస్తుంది. సౌందర్యాన్ని సృష్టించిన తల్లి, సౌందర్యానికే సౌందర్యంగా ఉంటున్న తల్లి, సౌందర్యాన్నే క్రియేట్ చేసిన అమ్మవి నువ్వెంత సౌందర్యంగా ఉంటావని నేను ఆలోచించుకోవడం, నేను మళ్ళీ నువ్వు ఇంకెంత అందంగా ఉంటావని ఊహించుకోవడం ఏంటమ్మా? అది నా కళ్ళు చూసే భాగ్యం ఉంటుందా? అంటే నీ మనసుకి నువ్వు ఎంత అందమైనైతే భావిస్తావో అంత అందాన్ని నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానిస్తే ఆవిడ అంత అందంగా కనిపిస్తారు. అది ఆ చిలకల్లో ఉన్న పచ్చదనం, పువ్వుల్లో ఉన్న పరిమళం, అవన్నీ కలబోసుకొని కూర్చొని ఉంటుందేమో ఆవిడ మణిద్వీపంలో అనిపిస్తుంది. మొన్న ఇలా ఆలోచన వచ్చిందనమాట. అమ్మవారు ఇంత ప్రకృతిని ఇచ్చారు, ఆవిడ ఇంకెంత అందంగా ఉంటారు. ప్రకృతి సౌందర్యాన్ని సృష్టించే ఆవిడ ఎంత అందంగా ఉంటుందని ఆలోచన వచ్చి మీ అందరికీ చెప్పాలనిపించింది. శ్రీమాత్రే నమః. మీ సౌందర్యలహరి శ్రీమాత. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.